కందల భక్షణం మనం వేప పూతతో ఉగాది పచ్చడిని తినటం వల్ల వజ్ర సమానమైన దేహం మనకు సమకూరుతుంది అని తెలియచేసింది ఈ పండుగ. మోదానికి ప్రత్యేకగా తీపి బెల్లం, ఖేదానికి ప్రత్యేకంగా చేదువేప, ఉత్సాహానికి ఊపిరిచ్చే ఉప్పు, సహనాన్ని అదుచేస్తూ కారం, సవాళ్లకి సంకేతంగా వగరు మామిడి, నేర్పుగా సాగమనే పులుపు. ఇక విజయపథంలో సాగేందుకు మనం హృదయపూర్వకంగా మనం స్వాగతిస్తాం పండగను. ఈ అనంత కాలవాహినిలో ఉగాది ఉదయాలు, సాయంత్రాలు, రోజంతా పంచాంగ శ్రవణాలు. ఈరోజు సాయంకాలం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ హెచ్ఐసిసిలో ఉంది. మరి ఆ సందర్భంలో ప్రముఖ జాతీయ అంతర్జాతీయ నటులైన కమల్ హాసన్, చిరంజీవి లాంటి వాళ్ళు, ఇంకా ఎందరో సినీ ప్రముఖులు వెంచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో నిర్వహించబడుతున్న ఈ పండుగలో ముఖ్యమంత్రి గారు ముఖ్య అతిథిగా పాల్గొంటారు. పండుగ ఆనందాల్ని పదింతలు చేస్తూ వెంచేస్తున్న గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రివర్యులు పొంగులేటి వారు, జూపల్లి వారు, కొండా సురేఖ గారు, అందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతోంది ఈ వేదిక. గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ సీనియర్ ఐఏఎస్ గారి హనుమంతరావు గారి పక్షాన, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు ఐఏఎస్ అధికారి ప్రముఖ సాహిత్యవేత్త ఏనుగు నరసింహారెడ్డి గారి పక్షాన తెలంగాణ ప్రభుత్వం మరోమారు మీకు స్వాగతం పలుకుతోంది. ఈ పండుగ సంబరాల్ని, పండుగ ఆనందాల్ని ప్రజలకు పంచుతున్న ఫోటో జర్నలిస్టులకు, వీడియో జర్నలిస్టులకు, ఎలక్ట్రానిక్ ప్రచార ప్రసార మాధ్యమాల ప్రతినిధులందరకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ఉగాది పండుగ ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, సాంస్కృతిక శాఖ మంత్రులు జూపల్లి కృష్ణారావు గారు, దేవాదాయ శాఖ మంత్రులు కొండా సురేఖ గారు కొద్దిసేపట్లో వేదికపైకి వేంచేస్తారు. సాంస్కృతిక శాఖ సంచాలకులు ఏనుగు నరసింహారెడ్డి గారు, ప్రముఖ సాహితీవేత్త, ఒక నిమిషం స్వాగత వచనాలు పలుకుతారు. మరి లావణ్యలత గారి శ్లోకం ఉంటుంది. తర్వాత జయ జయ తెలంగాణ సమయంలో మనమంతా లేచి నిలబడి గొంతెత్తి పాడాలి తెలంగాణ రాష్ట్ర గీతాన్ని. వేద పండితుల ఆశీర్వచనం ఉంటుంది.
కోటి తెలుగుల బంగారు కొండ కింద పరచుకొన్నట్టి సరస్సు లోపల వసించి పొద్దు పొద్దున అందాల పూలు పూయు నా తెలంగాణ తల్లి సంజాతవల్లి అన్నారు దాశరథి. వేయి స్తంభాల గుడి నుండి చేయి సాచి ఎల్లోరా గుహలందున పల్లవించి శిల్పి ఉలి ముక్కులో వికసించినట్టి నా తెలంగాణ కోటి పుణ్యాల జాణ అన్నారు దాశరథి. మూగవోయిన కోటి తమ్ముల గడాల పాట పలికించి కవితా జవమ్ము కూర్చి నా కళానకు బలమిచ్చి నడిపినట్టి నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న దాశరథి కవితను మనం తలుచుకుంటూ, ఒక దాశరథి, ఒక కాళోజీ, ఎందరో సాహిత్యవేత్తలు మరి ఉగాది పండగ అనగానే మనకు కవుల కవనాలు, కోకిలల గానాలు గుర్తొస్తాయి. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరకు గౌరవనీయులైన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, శాసన మండలి చైర్మన్, శాసనసభ స్పీకర్, శాసన మండలి ఉపాధ్యక్షులు, మరి మంత్రివర్యులందరూ, అలాగే చీఫ్ సెక్రటరీ గారు, ఇంకా సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ అధికారులు ఎందరో హృదయపూర్వక శుభాకాంక్షలు అందజేస్తున్న ఒక పవిత్ర పర్వదినం ఇది. పండుగ సంబరాల్లో పాల్గొంటున్న కళాకారులకు ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు. పండుగ సంబరాల్ని పదింతలు చేస్తూ వెంచేసిన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి కరతాళధ్వనులతో స్వాగతం పలుకుదాం. అందరం లేచి నిలబడి హృదయపూర్వక శుభాకాంక్షలు అందిద్దాం. ఆనరబుల్ సీఎం గారు, ఆనరబుల్ డిప్యూటీ సీఎం శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు, గౌరవనీయులైన మంత్రివర్యులు, గౌరవనీయులైన ఎమ్మెల్సీలు, గౌరవనీయులైన ఎమ్మెల్యేలు, ఎందరో పెద్దలు, అందరికీ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు గారు, ఆనరబుల్ సీఎం గారికి, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు ఏనుగు నరసింహారెడ్డి గారు, ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారికి, ఇంకా వేదికపై వేయించేసి ఉన్న సభాధ్యక్షులు సాంస్కృతిక శాఖ మంత్రి దూపల్లి కృష్ణారావు గారు, గౌరవనీయులైన గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, గౌరవనీయులైన పెద్దలు ఎందరో పాల్గొంటున్న ఈ వేదిక హృదయపూర్వక